ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. వైజాగ్ లో దారుణ హత్యకు గురి కాబడిన మౌనిక హత్య కేసులో కీలక విషయాలు చెప్తున్నారు పోలీసులు. సీన్ ఆఫ్ ఆఫెన్స్ ప్రకారం కేవలం ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది ఇక్కడ చింతాడ రవీంద్ర అంటూ పోలీసులు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి పోలీసులు మాట్లాడిన బయట వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మనందరికి తెలిసిందే, నిన్న చాలా దారుణమైన మర్డర్ మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయి, అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే, వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్బీ నగర్ లో, గాజువాకలో ఎల్బీ నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్, వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదర్ ఫ్యామిలీ టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏదో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతా ఉంటుంది అనమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదే విధంగా ఈ ఎవిడెన్స్ ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా ఆ మర్డర్ కేసుతో పాటుగా 201 ఐపీసీ అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతా ఉన్నాం. ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈ రోజు ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడం ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మన పోస్ట్ మార్టం నిమిత్తం KGH కి పంపించడం జరిగింది. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పర్టికులర్ గా ఆ రోజున సండే మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఏదైతే జరిగిందో ఆ అమ్మాయిని
ఇక్కడ ఫ్లాట్కి రమ్మంటాం, గాజువాక ఎల్బీ నగర్లోని ఫ్లాట్కి రమ్మంటాం. అండ్ ఆ తరువాత ఇక్కడ ఆ అమ్మాయిని ఎలాగైనా చంపాలని ఏదైతే ఆ అమ్మాయి బయలుదేరిందో, రాజాం నుంచి బయలుదేరిన తర్వాత ఇంతలోపే ఇది మన కత్తి ఉంటుంది కదా, సో చాలా పెద్ద కత్తిని తను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం. అండ్ ఏదైనా బ్లడ్ పడితే ఆ బ్లడ్ మళ్ళీ పోలీసులు కానీ లేకపోతే పోలీస్ డాగ్స్ కానీ ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఉండడం కోసం, దాన్ని మొత్తానికి క్లీన్ చేయడం కోసం క్లీనింగ్ పౌడర్ని అండ్ వాష్ బేసిన్ ఉంటుంది కదా, సో ఆ దాన్ని కూడా తను ఆన్లైన్లో పెట్టాడు. సో వెంటనే అవి రాగానే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కసి తీరా అనుభవించిన తర్వాత మాట్లాడాడు. సో అప్పటికే చెప్పాడట, నా దగ్గర డబ్బులు లేవు ఇకపై అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ వినడానికి ఆ అమ్మాయి అనేది ఇప్పుడు లేదు భూమి మీద. సో ఇక్కడ కీలకంగా మారింది కేవలం చింతాడ రవీంద్ర వర్షన్ మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆ అమ్మాయిని చంపేయాలి, ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి అనే ఒకే ఒక్క రీజన్తో ఆ అమ్మాయిని వాంటెడ్గా రమ్మన్నాడు. అదే రోజున ఆదివారం పొద్దున్నే చింతాడ రవీంద్ర వాళ్ళ భార్య పుట్టింటికి పురుడు కోసం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేశాడు. సో ఇప్పుడు చింతాడ రవీంద్ర నిన్నటిదాకా చెప్పింది ఏంటి, పోలీసులకి సరెండర్ అయిన తర్వాత లేదు ఆ అమ్మాయే నాకు కాల్ చేసింది, ఆ అమ్మాయే డబ్బుల కోసం వచ్చిందని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన తర్వాత చింతాడ రవీంద్ర చెప్పిన నిజం ఏంటంటే ఆ అమ్మాయికి కావాలనే ఫోన్ చేశాడంట. సో ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంటర్ చదివింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఒక గ్రౌండ్ స్టాఫ్గా పనిచేస్తుంది. అదే అంటే పర్మనెంట్ జాబ్ కాదు, జస్ట్ టెంపరీ జాబ్, ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ అనమాట. సో ఇవి చేస్తూ ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరికి డేటింగ్ యాప్లో పరిచయం అని చెప్పి ఇప్పుడు చింతాడ రవీంద్ర చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి డేటింగ్ యాప్లో నిజంగా ఉందా లేదా, తన ఫోన్ని కూడా ఆల్రెడీ కాల్ చేసి చెప్తున్నాడు. యాక్చువల్గా వాస్తవానికి కాల్చలేదు. సో తన లాగిన్స్ని, తన మెయిల్ని మళ్ళీ వేరే ఫోన్లో వేసి రిట్రైవ్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. అండ్ ఫారెన్సిక్ టీం కూడా ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ని చాలా పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా పరిశీలించింది. సో ఎక్కడా కూడా ఎలాంటి అనుమానం రాకుండా, అక్కడ కనీసం రక్తపు బొట్టు కూడా లేకుండా, ఈవెన్ పోలీస్ డాగ్స్ వచ్చి అక్కడ స్మెల్ చూసినా సరే ఎవరు కూడా పసిగట్లేనంతగా మొత్తం క్లీన్ చేశాడు. సో ఎప్పుడైతే ఆ ప్రైవేట్ పార్ట్స్ని తలని తీసుకెళ్ళి తల చేతులు పక్కన ఉన్న అడవివరం అనే అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాల్చడం మినహా మిగతా అన్నీ కూడా సూట్ కేసులో అండ్ డీప్ ఫ్రిడ్జ్లోని ప్రైవేట్ పార్ట్స్ పెట్టి సో అతి దారుణంగా హత్య చేసిన ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలని కలిచివేసింది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయి నన్ను డబ్బుల కోసం వేధిస్తుంది, నాకు పెళ్ళయింది, సో పెళ్ళైనా సరే ఆ అమ్మాయి ఎప్పటి నుంచో వేధిస్తుంది కాబట్టే నేను ఆ అమ్మాయిని చంపేశాను అంటూ కీలక విషయాలని రవీంద్ర చెప్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఇటు ఆ అమ్మాయి వర్షన్లోకి వెళ్ళి కూడా తనని క్రాస్ ఫైర్ క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేశారు. దానికి రవీంద్ర చెప్తుంది ఏంటంటే ఇప్పటికే 3,70,000 రూపాయలు నేను ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ అమ్మాయి నాకు 2021 నుంచి పరిచయం, నాకు 2024లో నాకు పెళ్ళయింది నా భార్యతో. సో దాని తర్వాత కూడా ఆ అమ్మాయితో ఆ అమ్మాయి నాతో కంటిన్యూస్గా చాట్ చేస్తుంది, ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తుంది, తర్వాత డబ్బులు కావాలంటూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను వేధిస్తుంది అంటూ కపట నాటకం ఆడుతున్నాడు చింతాడ రవీంద్ర పోలీసుల దగ్గర. ఇప్పుడు పోలీసుల తరపున ఒకవేళ బంధువులు ఎవరన్నా, చింతాడ రవీంద్ర బంధువులు ఎవరన్నా వస్తారని చెప్పి పోలీసులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కనీసం ఎవ్వరూ రానటువంటి పరిస్థితి అనమాట. అంటే ఇలాంటి నేపథ్యంలో ఒకసారి చూసుకోండి, ఇప్పుడు వీడి సంగతి ఆల్రెడీ తెలిసే ఇక్కడ ఎవరూ రావట్లేదని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక రకంగా నావీ డిపార్ట్మెంట్లో ఒక టెక్నీషియన్గా, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి చింతాడ రవీంద్ర మరి నావీ డిపార్ట్మెంట్లో చేసుకుంటూ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళకి డేటింగ్ యాప్లు ఇలాంటి బేసిక్గా అలవాట్లు ఉండవు. అంటే వాళ్ళ అంబిషన్ మైండ్ మొత్తం వాళ్ళ వర్క్ మీదే ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇలాంటి ప్రత్యాపరాలకి అక్కడ స్పేస్ ఉండదు. కానీ అలా స్పేస్ లేకపోయినా అక్కడ స్పేస్ తీసుకొని మరి చింతాడ రవీంద్ర
డేటింగ్ యాప్లో పరిచయమైన అమ్మాయి కోసం ఇలాగా చేశాడు. సో అమ్మాయిని అనంత లోకాలకు పంపించేశాడు. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు చెప్తుంది ఒకటే, సింపుల్గా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ అమ్మాయిని చంపడానికే పిలిచాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అతను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన థింగ్స్ కావచ్చు అండ్ ఆ పౌడర్స్ ఇవన్నీ కూడా కేవలం ఆ అమ్మాయిని చంపడానికి మాత్రమే పెట్టాడు.